శ్రీల ప్రభుపాదులన్నారు, సూర్యుడు ఉదయానికి పుట్టడు, సాయంత్రానికి మరణించడు. తూర్పు అతని తల్లి కాదు, పడమర అతని సమాధిస్థలం కాదు. సూర్యుడు ఎల్లప్పుడూ ఆకాశంలోనే ఉంటాడు, కొన్ని సమయాల్లో మాత్రమే కనిపించి మాయమవుతాడు. అలాగే భగవాన్ శ్రీకృష్ణుడు తన మధుర ఇచ్ఛతో ఈ లోకంలో ప్రత్యక్షమవుతాడు, అంతర్ధానమవుతాడు. ఆయన ఎల్లప్పుడూ తన దివ్యధామమైన గోలోకంలో నివసిస్తాడు. అది దివ్య సౌందర్యం మరియు ఆనందంతో నిండి ఉంటుంది. కొన్ని ఆత్మలు ఈ శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకుని భక్తిని మేల్కొరుపుతాయి. కాని చాలామంది భౌతిక జీవితంలో మునిగి ఈ దివ్య రహస్యాన్ని గ్రహించలేరు. ఎవరైతే కృష్ణుని వైపు తిరిగి అజ్ఞానాన్ని వదిలి భక్తి మార్గంలో నడుస్తారో వారి హృదయం పవిత్రమవుతుంది. భగవంతుడు మానవాళిని మార్గనిర్దేశం చేస్తాడు, అనేక దివ్య రూపాలలో ప్రత్యక్షమవుతాడు మరియు నిజమైన సాధకులను ఆనందానికి నడిపిస్తాడు. ఇదే భక్తి యొక్క శాశ్వత సందేశం. మహాశృంగదాస. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ